నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది 'రాబిన్‌హుడ్' మూవీ వచ్చేసి ఇప్పుడు 28కి ఉంది కదా! అవును. సో దానిపైన మూవీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో అట్లాగా మూవీలో ఒక సాంగ్ మీద నెగెటివ్ స్ప్రెడ్ అయింది. సో దాని గురించి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా వాళ్ళు? శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. మహిళా సంఘాలు మాట్లాడారు. ఆయన కొంచెం శృతి తప్పుతున్నారు, శృతి మించి స్టెప్పులు క్రియేట్ చేస్తున్నారు. అండ్ అవి కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే బాగలేదు అని నేను అనను, అంటే కొంచెం ఇబ్బందికరంగా ఫ్యామిలీస్తో కూర్చొని, బట్ చూడాల్సిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఓకే. కానీ హీరోలకి, హీరోయిన్లకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి నచ్చనప్పుడు తీసేయచ్చు కదా అని కొంతమంది వాదన. కానీ అంత కష్టపడి కొరియోగ్రఫీ చేసి అంత స్టెప్ కొంచెం పాపులర్ అయ్యాక కూడా సినిమాకి అది పాజిటివ్ అయ్యిందిగా. ఆ కాంట్రవర్సీ వల్ల అసలు ఏంటని చూస్తున్నారుగా. ఒక రకంగా అది ప్రమోషనల్ స్ట్రాటజీ అనుకోవచ్చుగా. సో ఇదే కారణంగా ఇప్పుడు మార్చ్ 28న రిలీజ్ అవబోతోంది. మన ఉగాది కానుకగా ఉగాది 30వ తారీఖు 28వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది 'రాబిన్‌హుడ్'. శ్రీలీల, మన నితిన్ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తున్నారు కదా. సో జనరల్గా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అందరికీ ఇస్తారనమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఏముంటాయి, సార్ మీ సినిమాలో ఎందుకు ఈ సినిమా చేశారు, ఎందుకు ఇంత డిలే అయింది, ఎందుకు ఇంత అయింది, అదయింది అని. సార్ మీ సినిమాలో సాంగ్ గురించి కొంచెం కాంట్రవర్సీ వచ్చింది, మీకు తెలుసా అంటే నితిన్, నేను చూసానండి ఈ మధ్య. నేను సినిమా బాగొచ్చింది, సినిమాలో కంటెంట్ బాగుంది, నవ్వుతుంటారు, సినిమా అంతా కూడా అత్యంత నవ్వించేలాగా ఉంటుంది, దాంతోపాటు నా క్యారెక్టరైజేషన్ బాగుంది, ఇవన్నీ బాగున్నాయి కాబట్టి నేను అది అంత పట్టించుకోలేదు. బట్ మాకు నచ్చింది, అంత ఏం అనిపించలేదు. సినిమాలో మీరు చూసే నవ్వులలో ఆ సాంగ్ అలా తేలిపోతుంది, ఒక 2 minutes సాంగ్. సో దాన్ని మార్చాలో లేదా అనేది నాకు తెలీదు అని ఆయన చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్. కొన్నిసార్లు ఆన్సర్ ఉండదు మన దగ్గర, ఎందుకంటే అది జనాల్లోకి ఏ రకంగా వెళ్ళిపోయింది అనేది మనకు ముందుగానే తెలుసు. దాన్ని నువ్వు కప్పిపుచ్చలేవు, అలాగని దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. ఇలాంటి పరిస్థితుల్లో డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చాడు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద నితిన్ అనమాట. ఎందుకంటే అది తన ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, చాలా మందికి మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి. నేనంటాను ఎక్స్పీరియన్సెస్ మేక్స్ లివింగ్ బీయింగ్ పర్ఫెక్ట్. లివింగ్ బీయింగ్, మనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మనల్ని ఆ స్థాయికి తీసుకొస్తాయి. అలాగే నితిన్ తన జీవితంలో తనకి స్టామరింగ్ ఉందని చెప్పి, నత్తి స్టామర్ అవుతుంటుందని చెప్పి, తన డబ్బింగ్ తను చెప్పుకోలేక శివాజీ గారు చెప్పేవాళ్ళు డబ్బింగ్. మన జయం సినిమాకి శివాజీయే చెప్పారు, దిల్ సినిమాకి శివాజీయే చెప్పారు. ఇట్లా శివాజీ గారు డబ్బింగ్ చెప్పేవాళ్ళు అని చెప్పి తన డబ్బింగ్ తను చెప్పుకోలేడు అని తర్వాత తన డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అలా స్టామరింగ్ ఉన్న పర్సన్ మొన్న ఒక సింగర్ ఒక షోలో, పిల్లాడు పాపం 11 years ఉంటాయి, అబ్బాయికి స్టామరింగ్ ఉంటుంది, తన పేరు చెప్పడం కూడా రాదు, అలాంటిది గుక్క తిప్పకుండా పాట పాడేశాడు. అసలు అతను ఏమైనా మాట్లాడాలన్నా కూడా ఆ షోకి వివరిస్తున్న జడ్జి, వన్ ఆఫ్ ద జడ్జ్ ఎస్పి చరణ్ గారు ఏం చెప్పారంటే, నువ్వు అలా స్టామరింగ్ ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నామా, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే పాట రూపంలో చెప్పేసేయి. సో పాట అయితే తనకి బాగా వస్తుంది, ఆ నత్తి లేకుండా, బట్ మాట్లాడుతుంటే ఇది వస్తుంది. సో ఆ లోపాన్ని కూడా తను అధిగమించి, తనని చాలా మంది ట్రోల్ చేశారు, చాలా రకాలుగా ట్రోల్ చేశారు. మొన్న ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. సో ఆల్ ద థింగ్స్ హీఈస్ ఇన్ టు ద సక్సెస్ అనమాట. అలాంటిది నితిన్ గారు మీద కూడా చాలా ట్రోల్స్ అయ్యాయి, చాలా అంటే చాలా. ఆ సక్సెస్ని వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా మనం దానికి ఆన్సర్ ఇచ్చి మన సినిమాకి ప్రమోట్ చేసుకోవాలి, మన సినిమాకి అది పాజిటివ్ అవ్వాలి నా ఆన్సర్ అన్నట్టుగా ఆయన ఆన్సర్ ఇచ్చారు. తర్వాత అడిగిన ప్రశ్న, సార్ మీరు ఎల్లమ్మ సినిమా చేస్తున్నారు కదా, మన వేణు గారు బలగం సినిమా డైరెక్టర్ వేణు గారితో ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేశారు. ఎల్లమ్మ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్నారు, టైటిల్ రోల్ ఎల్లమ్మ రోల్, అండ్ నితిన్ గారు హీరోగా అనుకున్నారు. ప్యూర్ విలేజ్ బ్యాక్డ్రాప్, పక్కా తెలంగాణ సంస్కృతిని సంపాదించేది. సో దాంట్లో బోనాలు ఇవన్నీ ఉంటాయేమో, ఎల్లమ్మ జాతర అంటే అదే అంటారు కదా, ఎల్లమ్మ అదే అంటారు కదా. కానీ దాంట్లో సాయి పల్లవి గారు తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమో తెలియదు. కానీ నితిన్ గారు మాత్రం, నేను ఈ క్యారెక్టర్ చాలా బాగా ఇష్టపడి చేస్తున్నానండి, చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ తగిలింది అంటే, ఈ సినిమా 'రాబిన్‌హుడ్' సినిమా ప్రమోషన్స్కి వచ్చి ఎల్లమ్మ గురించి మంచి క్యారెక్టర్ తగిలిందని చెప్పడం ఆ హీరోకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రిలీజ్ అవబోతున్న సినిమా గురించి మాట్లాడతారు ఎవరైనా, కానీ జూన్లోనో మేలోనో షూటింగ్కి వెళ్ళబోయే సినిమా గురించి మాట్లాడడం
దట్టు ఆ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడడం నితిన్కి నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చిన్న డైరెక్టర్లు కానీ పెద్ద డైరెక్టర్లు కాదు, తనకి పేరు తెస్తుందా లేదా. ఎందుకంటే నితిన్కి కూడా సాలిడ్ హిట్ అంటే హిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ కానీ, రామ్ పోతినేని కానీ, ఈ సాయిధరం తేజ్, వీళ్ళందరూ సినిమాలు ఉంటాయి కదా, వీళ్ళందరివి హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా వాళ్ళకి పెద్ద ఫరక్ ఉండదు. ఓకే, మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తూనే ఉంటారు సినిమాలు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎంటర్టైనబుల్ గా ఉంటాయి ఆ పెద్ద 4 దిగ్గజాల కన్నా కూడా. తర్వాత ఉండేవన్నీ హిట్లు ఫ్లాపులు చూస్తారు, ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్, వీళ్ళందరివి చూస్తారు. కానీ వీళ్ళని చూడరు. నితిన్ హిట్ ఫ్లాపులకు సంబంధం ఉండదు వీళ్ళకి. సినిమా బాగుందా లేదా, వీళ్ళ మనల్ని ఎంటర్టైన్ చేశారా లేదా అనే దాంట్లో మన రామ్ పోతినేని, నితిన్ అండ్ ఈ రవితేజ గారు కూడా పైన కేటగిరీలోనే ఉంటారు. కానీ నితిన్, రామ్ పోతినేని ఈ సినిమాలన్నీ కూడా వీళ్ళు పాపం ఎంటర్టైన్ చేయడానికే చూస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళ సినిమాలు హిట్కి ఫ్లాపులకి సంబంధం ఉండవు. బట్ ఈ సినిమా నిజంగానే బాగుంది, ఆద్యంతం నవ్వించేలాగా ఉంటుందని చెప్పి ప్రమోషన్స్ లో చెప్తున్నారు. సో ఆ స్టెప్ గురించి ఇంకా కాంట్రవర్సీని ఆపేసి శేఖర్ మాస్టర్ ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటారు. బికాస్ ఈజ్ వెరీ జెంటల్ అండ్ హంబుల్ పర్సనాలిటీ. తెలియక జరిగిందా తెలిసి చేశారని పక్కన పెడితే జనాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే స్టెప్, బట్ సినిమాలో తేలిపోతుంది అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది.